Welcome to GV Tech Talks podcast. ఐన్స్టీన్ ఈ పేరు వినగానే మన ముయాళంలోకి ఏమొస్తుంది? గజిబిజిగా ఉండే జుట్టు E=mc² అనే సమీకరణం అంతేనా? అవును, ఒక మేధావి రూపం అదే గుర్తొస్తోంది. కానీ ఆ చిత్రం వెనుక ఉన్న అసలైన మనిషి కథ ఏంటి? అంటే చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేక టీచర్లతో నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు అనిపించుకున్న ఒక కుర్రాడు అవును, విశ్వం గురించి మన ఆలోచనా విధానాన్నే శాశ్వతంగా ఎలా మార్చగలిగాడు? ఈరోజు మనం ఐన్స్టీన్ జీవితంలోని ఆశ్చర్యకరమైన మలుపుల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మన దగ్గర ఉన్న ఆధారాలు కేవలం అతని విజయాలను కాదు, అతని సంఘర్షణలను కూడా చూపిస్తాయి. కరెక్ట్, అతని వైఫల్యాలను, సంఘర్షణలను కూడా. ఒక సాధారణ క్లర్క్ నుండి ప్రపంచాన్ని మార్చిన విప్లవకారుడిగా, ఆ తర్వాత నాజీ జర్మనీ నుండి పారిపోయిన శరణార్థిగా అతని ప్రయాణాన్ని చూద్దాం. అంటే మన లక్ష్యం కేవలం అతని సైన్సును అర్థం చేసుకోవడమే కాదు, ఆ సైన్స్ వెనుక ఉన్న మనిషిని, అతని నైతిక సందిగ్ధాలను కూడా తెలుసుకోవడం. ఖచ్చితంగా. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్దాం. కథ ఎక్కడ మొదలవుతుంది? కథ 1879 జర్మనీలోని ఉల్ నగరంలో మొదలవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మధ్యతరగతి యూదు కుటుంబంలో పుట్టాడు. అయితే ఇక్కడే ఒక విచిత్రం ఉందంటారు కదా, అతను చాలా ఆలస్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడట. అవును, 3 ఏళ్లొచ్చేదాకా అసలు మాట్లాడలేదట. మాట్లాడటం మొదలుపెట్టాక కూడా ప్రతి వాక్యాన్ని 2 సార్లు నెమ్మదిగా చెప్పేవాడట. ఓహ్! ఆ నెమ్మదితనాన్ని చాలామంది బలహీనతగా చూశారు. అతని టీచర్లు కూడా అతన్ని చదువులో వెనుకబడ్డాడని ఒక ముద్ర వేశారు. కానీ బహుశా అదే అతని ఆలోచనా విధానానికి పునాది అయ్యిందేమో. కొందరు చరిత్రకారులు అదే అంటారు. ప్రతి పదాన్ని, ప్రతి భావనను లోతుగా పరిశీలించే అలవాటు బహుశా అక్కడే మొదలైంది. అంటే అతని బలం అతని బలహీనతలోనే దాగి ఉందని చెప్పొచ్చన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే బట్టే విద్యా విధానానికి అతను అస్సలు సరిపోలేదన్నమాట. సరిపోలేదు. కానీ అదే సమయంలో 12 ఏళ్లకే సొంతంగా యూక్లిడియన్ జ్యామితి నేర్చుకోవటం, 14 ఏళ్లకే ఇమ్మాన్యుయల్ కాంట్ లాంటి తత్వవేత్తల పుస్తకాలు చదవడం, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎందుకంటే అతనిలో జిజ్ఞాస చాలా బలంగా ఉండేది. స్కూల్లో చెప్పేది కాకుండా తనను తాను ప్రశ్నించుకునే తత్వమది. అందుకేనేమో జూరిచ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో కూడా అవును, గణితం, ఫిజిక్స్లో అద్భుతమైన మార్కులు తెచ్చుకొని మిగతా సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. చివరికి ఎన్నో అడ్డంకుల తర్వాత 1900లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. కానీ ఉద్యోగం వెంటనే రాలేదు. అతని తిరుగుబాటు స్వభావం వల్ల ఏ ప్రొఫెసర్ కూడా అతనికి అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వలేదు. 2 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాతే బెర్న్లోని స్విస్ పేటెంట్ ఆఫీస్లో క్లర్క్గా ఉద్యోగం దొరికింది. చాలామంది దీనొక సాధారణ ఉద్యోగంగా చూస్తారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. ఖచ్చితంగా. ఆ పేటెంట్ ఆఫీసు ఉద్యోగం ఒక రకంగా చెప్పాలంటే ఒక ముసుగులా పనిచేసింది. ముసుగులాగానా? అవును, పగలు ఇతరుల ఆవిష్కరణలను పరిశీలించే ఒక సాధారణ క్లర్క్, కాని రాత్రి తన మెదడులో విశ్వం యొక్క నియమాలను తిరగరాస్తున్న ఒక విప్లవకారుడు. ఆ ద్వంద్వ జీవితం యొక్క ఫలమే 1905లో ప్రపంచం చూసింది. అవును, అద్భుత సంవత్సరం. చేయగలిగాడు. అదే అతని ప్రత్యేకత. ఒక్కొక్కటిగా చూస్తేనే అద్భుతం. 4 ఒకేసారి ఒకే వ్యక్తి నుండి ఎలా వచ్చాయి? సరే, మొదటి దాంతో మొదలు పెడదాం. ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం. అప్పటి వరకు శాస్త్రవేత్తలు కాంతిని ఒక తరంగంలా, అంటే ఒక వేవ్లా భావించారు. అవును. కాని ఐన్స్టైన్ ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చాడు. కాంతి తరంగం మాత్రమే కాదు, ఫోటాన్లు అనే చిన్న చిన్న శక్తి ప్యాకెట్ల రూపంలో కూడా ప్రయాణిస్తుందని చెప్పాడు. అందుకే కదా అతనికి 1921లో నోబెల్ బహుమతి వచ్చింది. అతని ప్రఖ్యాత సాపేక్షత సిద్ధాంతానికి కాదు. కరెక్ట్. చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం యొక్క ఆచరణాత్మక రుజువులు చాలా స్పష్టంగా ఉన్నాయి, ప్రయోగశాలలో నిరూపించగలిగేలా. అయితే సాపేక్షత సిద్ధాంతం సంగతేంటి? అది అప్పట్లో చాలామందికి అర్థంకాని ఒక తాత్విక భావనలా అనిపించింది. కాని ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం, నేడు మనం వాడే సోలార్ ప్యానెళ్లు, డిజిటల్ కెమెరా సెన్సార్లు, ఆటోమేటిక్ డోర్లు, వీటన్నింటి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం అదే. అద్భుతం. ఇక రెండోది బ్రౌనియన్ మోషన్. కేవలం నీటిలో కదులుతున్న పుప్పొడి రేణువులను చూసి అదృశ్య అణువుల ఉనికిని గణితపరంగా నిరూపించడం. అది ఎలా సాధ్యం? అదే ఐన్స్టీన్ మేధస్సు.
నీటిలో పుప్పొడి రేణువులు ఎందుకు అటు ఇటు యాదృచ్ఛికంగా కదులుతున్నాయంటే కంటికి కనిపించని నీటి అణువులు వాటిని అన్ని వైపుల నుండి ఢీకొంటున్నాయని అతను చెప్పాడు. ఓ ఆ కదలికను గణితశాస్త్రపరంగా లెక్కించి అణువుల పరిమాణాన్ని, వాటి సంఖ్యను అంచనా వేయగలిగాడు. అప్పటివరకు అణువులు అనేవి కేవలం ఒక తాత్విక ఆలోచన, కాని ఐన్స్టీన్ పరిశోధన వాటి ఉనికికి తిరుగులేని భౌతిక సాక్ష్యంగా నిలిచింది. ఇక మూడోది, ఇది మన కామన్ సెన్స్ని పూర్తిగా సవాల్ చేస్తోంది. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం. అవును, కాదని పరిశీలకుడి వేగాన్ని బట్టి అవి మారుతాయని చెప్పాడు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. నిజానికి అప్పట్లో శాస్త్రీయ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కామన్ సెన్స్కు విరుద్ధంగా ఉంది కాబట్టి చాలామంది దీన్ని తిరస్కరించారు. కానీ ఐన్స్టీన్ గణితం చాలా పటిష్టంగా ఉంది. అంటే ఒక వ్యక్తి కాంతి వేగంతో ప్రయాణిస్తుంటే అతనికి కాలం చాలా నెమ్మదిగా గడుస్తుందన్నమాట. కరెక్ట్. ఇది మన రోజువారీ అనుభవానికి పూర్తిగా విరుద్ధం కదా. అవును. ఈ ఆలోచన అతనికి ఎలా వచ్చింది? ఐన్స్టీన్ ఎప్పుడూ థాట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆలోచనా ప్రయోగాలు చేసేవాడు. నేను ఒక కాంతి కిరణం మీద స్వారీ చేస్తే ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది అని ఊహించుకున్నాడు. ఆ ఊహ నుండే ఈ సిద్ధాంతాలు పుట్టాయి. ఈ సిద్ధాంతం వల్లే ఇప్పుడు మన ఫోన్లలోని జీపీఎస్ ఖచ్చితంగా పనిచేస్తోంది. అవునవును. శాటిలైట్లలోని గడియారాలను భూమిపై ఉన్న గడియారాలతో సరిచేయకపోతే జీపీఎస్ కొన్ని కిలోమీటర్ల తేడా చూపిస్తుంది. అద్భుతం. ఇక నాలుగోవలి, బహుశా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ సమీకరణం E=mc². ద్రవ్యరాశి, శక్తి అనేవి ఒకటేనని చెప్పడం. అంటే ద్రవ్యరాశిని శక్తిగా, శక్తిని ద్రవ్యరాశిగా మార్చవచ్చని. అవును. ఆ సమీకరణం సారాంశం అదే. c² అంటే కాంతి వేగం యొక్క వర్గం. అది చాలా పెద్ద సంఖ్య. అంటే ఒక చిన్న ద్రవ్యరాశి కూడా అపారమైన శక్తిగా మారగలదు. నక్షత్రాలు మండటానికి కారణమిదే. కానీ ఇదే సమీకరణం అణుబాంబు తయారీకి కూడా దారితీసిందే. ఆ ఒక్క సమీకరణం మానవాళి భవిష్యత్తును మంచికి, చెడుకు కూడా మార్చేసింది. ఈ 1905 పత్రాల తర్వాత ఐన్స్టీనిక అజ్ఞాతంలో ఉండలేకపోయాడు కదా. ఉండలేకపోయాడు. అతనికి యూరోప్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి పిలుపు వచ్చింది. కాని అతనక్కడితో ఆగలేదు. తన సాపేక్షతా సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. అదే 1915లో వచ్చిన సామాన్య సాపేక్షతా సిద్ధాంతం. అవును, జనరల్ రిలేటివిటీ. ఇది ఐజాక్ న్యూటన్ 250 ఏళ్లుగా నిర్మించిన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని పూర్తిగా సవాలు చేసింది. గురుత్వాకర్షణ అనేది గ్రహాల మధ్య ఉండే ఒక ఆకర్షణ శక్తి కాదని చెప్పాడు. ఒక్క నిమిషం. అంతరిక్షం, కాలం రెండూ వేర్వేరు విషయాలనుకుంటాం కదా. వాటిని కలిపి అంతరిక్ష కాలం అనే ఒకే వస్త్రంలా ఊహించుకోవడమే ఒక పెద్ద ముందడుగు. కరెక్ట్. అతని ఊహ ఇది. అంతరిక్ష కాలాన్ని ఒక సాగిన పరుపులా అనుకుంటే దానిపై సూర్యుడిలాంటి బరువైన వస్తువును ఉంచినప్పుడు ఒక పళ్లం ఏర్పడుతుంది. ఓకే. గ్రహాలు ఆ పళ్లంలో తిరుగుతున్నాయే తప్ప సూర్యుడు వాటిని లాగడం లేదని చెప్పాడు. ఇది అప్పటికి ఎవరూ ఊహించని ఆలోచన. ఈ సిద్ధాంతం ఎంత విప్లవాత్మకమైనదంటే దాన్ని నిరూపించడం కూడా కష్టమే అయ్యుంటుంది. నిజమే. చాలామంది దీన్ని నమ్మలేదు. కాని 1919లో ఒక అవకాశం వచ్చింది. సూర్యగ్రహణం. ఆర్థర్ ఎడింగ్టన్ ప్రయోగం. అవును. బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడింగ్టన్ ఒక ప్రయోగానికి పూనుకున్నాడు. ఐన్స్టీన్ చెప్పింది నిజమైతే సూర్యుడు వెనుకున్న నక్షత్రాల కాంతి వంగి ప్రయాణించాలి. గ్రహణం సమయంలో ఆ నక్షత్రాలు వేరే చోట కనిపించాలి. కరెక్ట్. ఎడింగ్టన్ బృందం బ్రెజిల్, ఆఫ్రికాలకు వెళ్లి ఫోటోలు తీసింది. వాళ్లు చూసింది అద్భుతం. ఐన్స్టీన్ చెప్పింది అక్షరాలా నిజమని తేలింది. ఆ ఒక్క సంఘటన తర్వాత ఐన్స్టీన్ రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా ఒక హీరో అయిపోయాడు. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం. ఐన్స్టీన్ ఇప్పుడు శాంతివాదిగదా. అవును. ఈ విషయంలో అతను చాలా ధైర్యంగా నిలబడ్డాడు. 93 మంది ప్రముఖ జర్మన్ విద్యావేత్తలు యుద్ధానికి మద్దతుగా ఒక మేనిఫెస్టోపై సంతకం చేస్తే ఐన్స్టీన్ దానిని బహిరంగంగా వ్యతిరేకించాడు. అది అతనికి జర్మనీలో శత్రువులను సంపాదించి పెట్టింది. చాలా మంది శత్రువులను. ఆ తర్వాత రాబోయే ప్రమాదానికి అదొక సూచన మాత్రమే. 1933లో హిట్లర్ అధికారంలోకి రావడం. యూదుడైన ఐన్స్టీన్కు అది పెద్ద ప్రమాద ఘంటిక. అప్పటికీ అతను అమెరికాలో ఉన్నాడు. జర్మనీలో నాజీలు అతని పుస్తకాలను బహిరంగంగా తగలబెట్టారు. అతని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అతని తలపై వెల కూడా కట్టారు. అవును. దీంతో ఐన్స్టీన్ ఇక జర్మనీకి తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకుని శరణార్థిగా అమెరికాలోనే ఉండిపోయాడు. ప్రిన్స్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్లో చేరాడు.
అక్కడతను కేవలం సైన్స్కే పరిమితం కాలేదు కదా, అమెరికాలో అప్పటికీ తీవ్రంగా ఉన్న జాతి వివక్షపై కూడా గొంతెత్తాడు. అవును, జాతి వివక్ష అమెరికా యొక్క అత్యంత తీవ్రమైన వ్యాధి అని బహిరంగంగా విమర్శించాడు. నల్లజాతీయుల పౌర హక్కుల కోసం పోరాడే సంస్థలకు మద్దతిచ్చాడు. ఇక్కడే అతని జీవితంలో అతిపెద్ద నైతిక సందిగ్ధం ఎదురైంది. 1939 అవును, యూరప్లోని తోటి శాస్త్రవేత్తలు నాజీ జర్మనీ అణుబొంబు తయారు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. ముఖ్యంగా భౌతిక శాస్త్రవేత్త లియో స్కిల్లార్డ్ ఐన్స్టీన్ను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించాడు. జీవితాంతం శాంతివాదిగా ఉన్న ఐన్స్టీన్ చాలా సంకోచించాడు. నిజంగా కాని హిట్లర్ చేతిలో అణుబాంబు పడితే ప్రపంచం ఏమవుతుందోనన్న భయంతో అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్కు ఒక లేఖపై సంతకం చేశాడు. అవును, అమెరికా కూడా అణు పరిశోధనను వేగవంతం చెయ్యాలని ఆ లేఖ కోరింది. అది అమెరికా యొక్క మాన్హట్టన్ ప్రాజెక్టుకు ఒక రకంగా నాంది పలికింది. కాని అతను ఆ ప్రాజెక్ట్లో ఎప్పుడూ పనిచేయలేదు. లేదు, అతని శాంతివాద భావాల వల్ల అతన్ని ఒక భద్రతాపరమైన రిస్క్గా ఎఫ్బీఐ భావించింది. 1945లో హిరోషిమా నాగసాకీలపై బాంబులు వేసినప్పుడు అతని స్పందనేంటి? అతను తీవ్రంగా కలత చెందాడు. హృదయం విరిగిపోయింది. తన E=mc² సమీకరణం ఇంతటి విధ్వంసానికి దారితీసినందుకు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా ఫీలయ్యాడు. నాకు జర్మన్లో అణుబాంబును తయారు చేయడంలో విజయం సాధించరని తెలిసి ఉంటే నేను వేలు కూడా కదిపేవాడిని కాదు అని తర్వాత ఎంతో బాధపడ్డాడు. అవును, జీవితాంతం అణ్వాయుధాల నిర్మూలన కోసం పోరాడాడు. తన చివరి రోజుల్లో అతను సైన్స్లో ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అదే ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ. తన చివరి 3 దశాబ్దాలు దానికోసమే మెచ్చించాడు. విశ్వంలోని ప్రాథమిక శక్తులన్నింటినీ వివరించే ఒకే ఒక్క సమీకరణం కోసం ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడే ఒక విషాదం కనిపిస్తుంది. ఒక విప్లవకారుడు తన విప్లవం సృష్టించిన కొత్త ప్రపంచంలో, అంటే క్వాంటం మెకానిక్స్ను పూర్తిగా అంగీకరించలేకపోయాడు. కరెక్ట్. దేవుడు పాచికలు వేయడు అని అతను తరచుగా అనేవాడు. అతని వైఫల్యం కూడా అతని మేధస్సు చెక్లు ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. 1955 ఏప్రిల్ 18న 76 ఏళ్ల వయసులో మరణించాడు. అవును, శస్త్రచికిత్సను నిరాకరించి నా సమయం వచ్చినప్పుడు గౌరవంగా వెళ్లాలనుకుంటున్నాను, కృత్రిమంగా జీవితాన్ని పొడిగించడం రుచిలేనిది అని చెప్పాడు. బాల్యంలో నెమ్మదస్తుడు అనిపించుకున్న వ్యక్తి పేటెంట్ క్లర్క్గా పనిచేస్తూ విశ్వరహస్యాలను ఛేదించాడు. ఒక శాస్త్రవేత్తగా, మానవతావాదిగా అతను సైన్స్ను మాత్రమే కాదు, జిజ్ఞాసతో ఉండడం, అధికారాలను ప్రశ్నించడం, ఊహించుకోవడం ఎంత ముఖ్యమో నేర్పించాడు. నిజమే. ఈరోజు ఐన్స్టీన్ అనేది కేవలం ఒక పేరు కాదు, అది మేధస్సుకు పర్యాయపదం. ఐన్స్టీన్ ప్రయాణం మనకొక విషయాన్ని స్పష్టం చేస్తుంది. పురోగతి అనేది ఎప్పుడూ సురక్షితమైన సమాధానాలలో ఉండదు. అది అసౌకర్యంగా ఉండే ప్రశ్నలలోనే ఉంటుంది. వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడినా సరే, ప్రశ్నలు అడగటంలోనే నిజమైన మార్పు మొదలవుతుంది. మరి ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనమందరం నిజమని బలంగా నమ్ముతున్న ఏ కామన్ సెన్స్ భావన దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించే తర్వాతి ఐన్స్టీన్ కోసం వేచిచూస్తోందో ఆలోచించాల్సిన విషయం.